వందనమయ్యా, స్వస్థపరిచావే వందనమయ్యా, స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో కూర్చోగట్టిగా పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. మరోసారి ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా నిన్ను ఆరాధించు ఆశక్తితో పూర్ణ మనసుతో గట్టిగా పూర్ణ బలముతో నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో. రెండు చేతులు పైకెత్తి గట్టిగా ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. మరోసారి ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. పాస్టర్ గారు కుర్రవాడు మాట్లాడుకుంటున్న సమయంలో పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది. ఆయన వెళ్ళి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఈ కుర్రవాడితో ఒక మాట అన్నారు, ఇక్కడున్న గిన్నెలన్నిటినీ కూడా నీకోసమే చేయించాను, అన్నీ నువ్వు తినొచ్చు, కానీ మధ్యలో ఉన్నటువంటి ఆ గిన్నె మాత్రం తెరవద్దే అని చెప్పి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు వెళ్ళి ఫోన్లో మాట్లాడితే వీడి మనసంతా ఎక్కడుంది? ఆ మధ్యలో ఉన్న గిన్నె మీదే ఉంది. ఇది తీశాడు చికెన్, అది తీశాడు మటన్, ఇది తీశాడు ఫిష్ ఫ్రై, ఇది తీశాడు చికెన్ ఫ్రై. అరే అన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయే, కానీ ఆ మిడిల్ దాంట్లో ఏముంది? ఆ మిడిల్ గిన్నెలో ఏముంది? ఎందుకు తినొద్దన్నారు? ఎందుకు తినొద్దన్నారు? పాస్టర్ గారు ఫోన్లో సీరియస్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ కుర్రవాడు అనుకున్నాడు, ఆయన వచ్చే లోపల ఒక్కసారి గిన్నె మూత తీసి చూద్దాం, అసలు ఏముందో చూద్దాం. కానీ పాస్టర్ గారు చెప్పింది ఏంటంటే అది ముట్టుకోద్దయ్యా అని చెప్పన్నాడు. పాస్టర్ గారు వచ్చే లోపల గుట్టు చప్పుడు కాకుండా ఆ గిన్నె మూత తీశాడు. ఆ మూత పెట్టే లోపటే పాస్టర్ గారు చేసింది ఏమిటంటే అందులో ఒక పక్షిని పెట్టాడు. ఈ కుర్రోడు ఎప్పుడైతే మూత తీశాడో పక్షి కాస్త పైకి ఎగిరింది. ఏమన్నాడు?
ఆదాము స్థానంలో దేవుడు నన్ను పెట్టినట్లయితే నేను తినవద్దన్న పండు తినేవాడిని కాదు అన్నాడుగా. ఇప్పుడు ఏం చేసింది ఏమిటి? ఆ గిన్నె తీయద్దు నాయన అంటే ఏం చేశాడు? తీసేశాడు. పరువు పోతుందా లేదా? పరువు పోతుంది. పరువు పోతుంది కాబట్టి ఏం చేశాడో తెలుసా? పాస్టర్ గారు వచ్చే లోపట ఈ పక్షిని పట్టుకోవాలి, ఆ గిన్నెలో పెట్టేశారు. అదే ఎగురుతా ఉంది రూమ్ అంతా. ఈ ఎగురుతున్న పక్షిని పట్టుకునే ప్రక్రియలో అటెగిరాడు, ఇటెగిరాడు, ఇటెగిరాడు, అటెగిరాడు, అమాంతంగా వచ్చి టేబుల్ మీద పడ్డాడు. టేబుల్ వచ్చి మీద పడింది. ఈ శబ్దానికి పాస్టర్ గారు పరుగున వచ్చాడు. కుర్రోడేమో కింద ఉన్నాడు, టేబుల్ ఏమో పైన ఉంది. ఏమైంది నాయనా అని అంటే ఇలా అంటున్నాడు, అర్థమైందండి అన్నాడు. ఏమైందట? అర్థమైందట. ఏం అర్థమైంది చెప్పండి? మనం అందరం ఎంత నీతిమంతులం అంటే ఎప్పటి వరకు తప్పు చేసే అవకాశం మనకు రానంత వరకు. మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా? అబ్బాయి మిమ్మల్ని చూస్తూ ఉంటే అస్సలు ఎంత మంచోళ్ళో మీరు.